నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు కరోనా కేర్ స్పెషల్ లైవ్ షో. ఇవాళ మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సింధూర గారు. వారిని అడిగి పిల్లల్లో కరోనా ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఈ కరోనా అనేది పిల్లల్లో చాలా తక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది అని అన్నారు. కాకపోతే ఇప్పుడైతే సిచ్యువేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. పిల్లల్లో కూడా కరోనా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎందువల్ల అంటారు? అంటే కాలంతో పాటు కరోనా మార్పు వల్ల అంటారా, లేకపోతే పిల్లల్లో ఉండే తక్కువ పోషక విలువల కారణంగా అంటారా? ఇంతకుముందు పోల్చుకుంటే కరోనా అన్నది వరల్డ్ గైడ్లైన్స్ చూసుకోండి, లేదా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్లైన్స్ తీసుకున్నా కూడా సపోజ్ ఒక 100 మంది చిన్నపిల్లలలో కనుక కరోనా వస్తే దాంట్లో 94% మటుకు పిల్లలు చాలా మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ మాత్రమే, అంటే హోమ్ బేసిక్ ట్రీట్మెంట్తోనే బయటకు వస్తున్నారు. ఒక 5 మాత్రం కొంచెం సివియర్ ఇల్నెస్ ఉంటుంది. ఒక 1% చిల్డ్రన్ మాత్రమే క్రిటికల్గా ఉంటున్నారు. వీళ్ళకి వెంటిలేటరీ సపోర్ట్ కానీ ఇలాంటిది అవసరం పడుతుంది. అండ్ పిల్లలలో చూస్తే మార్టాలిటీ అంటే డెత్ రేట్ చాలా తక్కువ కంపేర్ టు అడల్ట్స్. ఇది తీసుకుంటే పిల్లల్లో ఇంత తక్కువ ఉండడం ముందు చూసాము, ఇప్పుడు కూడా. కాకపోతే నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి. పిల్లలలో కూడా ఎవరికైతే అండర్లయింగ్ కండిషన్స్ ఉంటాయో, అంటే పిల్లలలో ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలలో, లేదా ఏవైనా క్రానిక్ డిసీజెస్ ఉన్న పిల్లలలో ఇలాంటి సివియర్ ఆర్ క్రిటికల్ కేసెస్ అన్నవి మనం చూస్తుంటాం. ఓకే డాక్టర్, అయితే ఈ కరోనా ప్రభావం అనేది అంటే పిల్లలు ఇంతకు ముందు చూడలేదు. సడన్గా వాళ్ళని అందరినీ ఈ లాక్డౌన్ ఇది అంటే మనకి కొంచెం ఏజ్డ్ వాళ్ళకి అర్థమవుతుంది, కానీ పిల్లలకి ఇది ఏమి అర్థం కాని పరిస్థితి. సడన్గా ఇంట్లో పెట్టేసి వాళ్ళని ఎక్కడికి బయటకు వెళ్ళనివ్వకుండా ఉంచిన పరిస్థితి, వాళ్ళపైన మెంటల్గా ఏ విధంగా ప్రభావం పడే అవకాశం ఉంది? డెఫినెట్లీ అండి. పెద్దవాళ్ళకే ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఎన్నో యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్, సైకలాజికల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. అలాగే పిల్లలలో కూడా ఇలా వస్తుంది. స్టడీస్ ప్రకారము అరౌండ్ 2 years ఆఫ్ ఏజ్ నుంచే పిల్లలకి వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్న అవగాహన వచ్చేస్తుంది. పిల్లలలో చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాంగ్జైటీ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది ఈ లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల. యాంగ్జైటీ అన్నది 2 రకాలు ఉండొచ్చండి. ఒకటి జనరలైజ్డ్ యాంగ్జైటీ, నెక్స్ట్ స్పెసిఫిక్ యాంగ్జైటీ. జనరలైజ్డ్ యాంగ్జైటీ అంటే ప్రతి చిన్న చిన్న విషయానికి వాళ్ళకి తెలియకుండానే, ఇది మనకి బయటికి కూడా కనబడదు పిల్లలలో, ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోవడము, అరే ఇలా జరిగింది ఏంటి అని ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం జరుగుతుంది. స్పెసిఫిక్ యాంగ్జైటీ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ రిలేటెడ్ యాంగ్జైటీ. అరే అక్కడ ఎవరికో ఇలా వచ్చింది చిన్నపిల్లలకి, ఇది నాకు కూడా రావచ్చా అని వాళ్ళకి వాళ్ళు వర్తింపు చేసుకోవడం, ఈ యాంగ్జైటీ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పిల్లలలో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సస్పీషియస్నెస్, అంటే అనుమానపు తత్వం అనమాట. ఇలా జరిగింది, ఇది నాకు కూడా జరగవచ్చా. ఇది స్పెసిఫిక్ టైం బీయింగ్కి ఉంటే ప్రాబ్లం ఏమీ ఉండదండి. కానీ ఇదే ఫ్యూచర్కి వాళ్ళు కనుక జనరలైజ్ చేసుకుంటే లాక్డౌన్ అయిపోయాక కూడా వీళ్ళు అన్ని విషయాలకి ఇది జనరలైజ్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ సోషలైజింగ్, లాక్డౌన్ తర్వాత కూడా సోషలైజింగ్ స్కిల్స్ తగ్గిపోవడము, అందరితో కలవకపోవడం ఇలాంటిది జరగవచ్చు. దీనికి ప్రివెన్షన్ చేయాల్సిన విధం ఏంటి అంటే పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలతో కూర్చోండి, మాట్లాడండి, క్వాలిటీ టైం స్పెండ్ చేయండి మీ పిల్లలతో. వాళ్ళకి ఏజ్ అప్రోప్రియేట్గా, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో అసలుకి మనం ఎందుకు లాక్డౌన్ చేస్తున్నాం, మనం ఎందుకు ఇంట్లో ఉంటున్నాం, ఎందుకు మాస్క్ పెట్టుకుంటున్నాం, ఇవన్నీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అప్పుడు ఈ యాంగ్జైటీ అన్నది, ఈ సస్పిషియస్నెస్ అన్నది పిల్లల్లో తగ్గుతుంది. దాని ద్వారా లాక్డౌన్ తర్వాత కూడా వాళ్ళు నార్మలైజ్ అవుతారు. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. జ్యోతి ఫ్రమ్ పాల్వంచ, కాల్ తీసుకుందాం. జ్యోతి గారు. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ ప్రశ్న ఏంటో వారిని అడగండి. ఓకే అండి. జ్యోతి గారు చెప్పండి. హలో చెప్పండి అమ్మా. హలో మేడం, బాబుకు 8 years అండి. ఇప్పుడు ఓకే. మంచి పోషకాహారం ఇస్తున్నా కూడా వాడికి అసలు వామిటింగ్ టైప్ వచ్చేస్తున్నాయండి. తరచు జ్వరం వస్తా ఉంటది, అసలు హెల్త్ బాగోదు. ఎంత మంచి పోషకాహారం పెట్టినా కూడా హెల్దీగా ఉండట్లేదు. అసలు మంచిగా ఆడుకుంటాడు, కాకపోతే తొందరగా అలసిపోతున్నాడు. ఓకే. అసలు డాక్టర్ గారికి చూపిస్తే ఏం లేదమ్మా, వాడికి బలం వాడాలంటే మీరు ఇచ్చిన అన్ని వాడుతున్నాను సార్, బాబు కొంచెం క్యూర్ అవ్వట్లేదు, ఎటువంటి భోజనం తీసుకోవాలంటే అన్ని పెట్టినాక అన్ని పెడుతున్నాను మేడం, అయినా వాడు అలా బాబు వీక్ ఉంటున్నాడు మేడం. ఓకే అమ్మా. ఇది చాలా స్కూల్లో నుంచి కూడా పంపించారు, ఇట్లా వామిటింగ్స్ అవుతున్నాయి, వాడు ఏం తినట్లేదని ఫోన్ చేసి పిలిచి పంపించేస్తారు. ఓకే. ఇది ఇప్పుడు బాబుకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
ఇది ఇప్పుడు కరోనా లాక్డౌన్ తర్వాతనా అమ్మా? ఇంతకి ముందు కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా బాబులో? ఐ థింక్ ముందు కూడా స్కూల్ నుంచి సో ఇది ఎప్పటి నుంచో కనుక ఉండుంటే బాబుని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేయాలమ్మా. అంటే బాబు హైట్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, ఇవన్నీ చూడాలి. అక్యూట్గా అంటే ఈ మధ్యకాలంలోనే కనుక ప్రాబ్లం వస్తే వెయిట్ ఒక్కటే లాస్ ఉంటుంది. బాబు హైట్ కూడా తగ్గాడు అంటే దీర్ఘకాలంగా ప్రాబ్లం ఉంది అనే అర్థం అనమాట. మీరు లాక్డౌన్ అయిపోయాక ఒకసారి హాస్పిటల్కి వస్తే బాబుకి ప్రాపర్గా గ్రోత్ చార్ట్స్ వేసి అసలుకి ప్రాబ్లం ఏంటి ప్రాపర్ హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేసి దీనికి డెఫినెట్గా సొల్యూషన్ అనేది మనం ఆలోచించవచ్చు. ఓకే డాక్టర్, అయితే పిల్లల్లో ఏజ్ వైజ్ వచ్చే చేంజెస్ ఏ విధంగా ఉంటాయి ఈ టైంలో? ఈ టైంలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 2 years నుంచే అవగాహన అన్నది పిల్లలకి ఉంటుంది. సో 1 year నుంచి 2 years పిల్లల్లో మీరు చూసుకుంటే వీళ్ళు ఎక్కువ క్రాంకీ ఉండడం, అంటే బాగా విపరీతంగా ఏడవడము, ప్రైమరీ కేర్ గివర్స్ అంటే మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఊరికే వాళ్ళని ఎత్తుకోమనడము, హగ్ చేయమనడము, ఇలాంటి చేంజెస్ అన్నీ జరుగుతున్నాయి. సపోజ్ అదే 3 years నుంచి 7 years వరకు పిల్లల్ని చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ డెవలప్మెంటల్లీ కొన్ని మైల్ స్టోన్స్ అటైన్ అయ్యి ఉంటారు. లైక్ టాయిలెట్ ట్రైన్ అయ్యి ఉంటారు, బెడ్ వెయిటింగ్ చేయరు, ఇవన్నీ రిగ్రెస్ అయ్యే అవకాశం ఉంది ఈ లాక్డౌన్లో. అంటే ఆల్రెడీ వాళ్ళు ఏదైతే అటైన్ చేశారో అవి తగ్గిపోవడం అనమాట. నెక్స్ట్ ఇవన్నీ పర్మనెంట్ కాదండి. ఒక్కసారి లాక్డౌన్ అయిపోయాక వాళ్ళు నార్మలైజ్ వాళ్ళ రొటీన్స్కి వచ్చేసాక ఇవన్నీ నార్మలైజ్ అవుతారు. నెక్స్ట్ 7 నుంచి 10 years పిల్లల్ని చూసుకుంటే విపరీతంగా బాధపడిపోవడము, కోపం ఎక్కువ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళకి చాలా మిస్ఇన్ఫర్మేషన్ వస్తుందండి. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ నుంచి కానీ ఈ ఇన్ఫర్మేషన్లో ఏది కరెక్ట్, వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నది పేరెంట్స్ రోల్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదే టీనేజ్ పిల్లలకు కనుక వస్తే వీళ్ళు విపరీతంగా ఆర్గ్యూ చేయడము, పేరెంట్స్ తోటి ప్రతిదానికి గొడవ పెట్టుకోవడము, ఇంట్లో సిబ్లింగ్స్ అంటే అన్నా చెల్లెలతో గొడవ పెట్టుకోవడము, మొరాయించడము, ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ మనం మాట్లాడింది డెవలప్మెంటల్లీ నార్మల్ చిల్డ్రన్, ఫిజికల్లీ నార్మల్ చిల్డ్రన్ గురించి. థింక్ అబౌట్ పిల్లలు విత్ స్పెషల్ నీడ్స్ అనమాట. అంటే కొంతమంది వీల్ చైర్ బౌండ్ పిల్లలు ఉంటారు, కొందరికి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. వీళ్ళలో ఈ యాంగ్జైటీ లెవెల్ అన్నది ఇంకా నార్మల్ వాళ్ళకన్నా ఇంకా డబుల్ ఉంటుంది. వీళ్ళకి చేయాల్సింది ఏమీ లేదండి, పేరెంట్స్ రీఅష్యూరెన్స్ ఇవ్వాలి. మేము ఉన్నాము మీతో, ఫ్రీక్వెంట్గా మాట్లాడాలి, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, పిల్లలకి ఏ డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫ్రీక్వెంట్గా ఇంట్లో పిల్లలకి హగ్గిస్తే ప్రాబ్లం ఏమీ లేదండి. సో ఈ స్పెషల్ కేర్ ఇవన్నీ తీసుకొని దీని ప్రకారంగా చేయాలి. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. అమూల్య ఫ్రమ్ హైదరాబాద్, కాల్ తీసుకుందాం. అమూల్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, యా అడగండి మీ క్వశ్చన్ ఏంటో. మేడం మా పాప ఇప్పుడు 1 year అండి, మొన్న ఫస్ట్ బర్త్డే అయింది. ఓకే, అయితే బయట మిల్క్ అలవాటు చేద్దామంటే ఎంతసేపు తాగిస్తున్నా తాగట్లేదండి. బయట మిల్క్ అమ్మా? అవును మేడం. సరే అమ్మ, బ్రెస్ట్ ఫీడింగ్ తల్లి రొమ్ము పాలు 2 సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలమ్మా. 2 సంవత్సరాల తర్వాతనే పై పాలు ఇలాంటివి మనం ట్రై చేయాలి. మన ఇండియన్ గైడ్లైన్స్ కానీ WHO గైడ్లైన్స్ కానీ పుట్టిన ప్రతి పిల్ల పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. కాకపోతే బయటి ఆహారం క్యాలరీ డెన్స్ ఫుడ్ అంటే మిగతా ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ కాకుండా మిగతా ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా పిల్లలకి మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నట్టు పిల్లలతో పేరెంట్స్ కూడా కొంచెం మింగిల్ అయిపోవాలి అని అంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఎంత మంచిగా చెప్పినా కూడా కొంతమంది పిల్లలు ఉంటారు వినని పరిస్థితి, వాళ్ళకి ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కానీ. అయితే పిల్లలతో పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే అది ఎంతవరకు ఉండాల్సినంత అవసరం ఉంది? రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నది పిల్లలకి డైలీ రొటీన్ అనేది ఒకటి ఫిక్స్ చేయాలండి. పిల్లలు డెవలప్ అయ్యేదే డైలీ రొటీన్ తోటి. సో ఈ కరోనా లాక్డౌన్ వల్ల వాళ్ళ డైలీ రొటీన్స్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు, వాళ్ళ ఈవినింగ్ అందరు పిల్లలతో కలిసి ఆడుకోవడం ఇవేమీ చేయట్లేదు. కానీ మీరు మీ కిడ్కి స్పెసిఫిక్గా ఒక డైలీ రొటీన్ అన్నది ఏర్పాటు చేయాలి. స్పెసిఫిక్ పొద్దున్న లేసే టైం కరెక్ట్గా రోజు అదే టైంకి లేవాలి. స్లీప్ హైజీన్ అంటే పడుకోవడం కూడా రోజు అదే టైంకి పడుకోవాలి. ఇప్పుడు అన్ని స్కూల్స్ ఆన్లైన్ స్కూలింగ్ చేస్తున్నాయి. సో ఆన్లైన్ స్కూల్ వర్క్ స్పెసిఫిక్ టైంలో చేయించాలి. మళ్ళీ ఆ స్కూల్ వర్క్ని పర్ఫెక్షనిస్ట్లా చూడకూడదు. అంటే పిక్చర్ పర్ఫెక్ట్, ఇన్స్టాగ్రామ్ పర్ఫెక్ట్ లాగా స్కూల్ వర్క్ ఉండాలి అని ఆలోచించవద్దు. కొంచెం తప్పులైనా కూడా దట్స్ ఓకే. స్పెసిఫిక్ టైం ఫర్ ప్లే కేటాయించాలి. మీరందరూ ఇంటిల్లి పాది కూర్చొని పిల్లలతో ఆడుకోవాలి.
పర్సనల్ టైం అంటూ ప్రతి ఒక్క కిడ్కి ఉండాలండి. ఇప్పుడు అందరము ఇంట్లోనే ఉండిపోతున్నాము, ఏముందిలే అనుకోవడం కాదు. వాళ్ళకి పర్సనల్ స్పేస్ ఉండాలి. ఆ స్పేస్లో వాళ్ళ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ అక్క చెల్లెలతో ఆడుకుంటారా, మీతో స్పెండ్ చేస్తారా, మ్యూజిక్ వింటారా, అది వాళ్ళ ఇష్టం. ఇలా మనం డైలీ రొటీన్ని ప్లాన్ చేసుకోవాలి పిల్లలలో. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నాగమణి ఫ్రమ్ ఖమ్మం, కాల్ తీసుకుందాం. నాగమణి గారు, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మా బాబుకి ఇప్పుడు 7 years అండి. అంటే 2013 born, 7+ రన్నింగ్ అవుతుంది. అయితే బాబుకి ఇప్పుడు 18 kgs ఉందండి. ఎంత మేము హెల్దీ ఫుడ్ పెట్టినా కానీ ఆ వెయిట్ అలానే ఉంటుంది. కానీ బాబు యాక్టివ్ గానే ఆడుకోవడం కానీ అంతా మంచిగానే ఉంటుంది వాళ్ళ చెల్లెలతో. మా చెల్లెలు అయితే 14 అండి, 4+ years. అయితే తను తిన్న వెంటనే మోషన్ కి వెళ్తాడు మేడం. అది ఏంటో ప్రాబ్లం. తిన్న వెంటనే ఒక్కొక్కసారి మోషన్ కి వెళ్తాడు, బాగా స్ట్రేస్ లో వస్తాయి. ఒకసారి ఆల్రెడీ డాక్టర్ కన్సల్ట్ అయితే ఒక 7 days కి టాబ్లెట్ ఇచ్చారు పరిగెడుతున్నా. అప్పుడు పర్వాలేదు. మళ్ళీ రీసెంట్ గా మళ్ళీ ప్రాబ్లం అంటే టేపులు ఏం తిన్నా టేపులు వస్తూ ఉంటాయి. తర్వాత తిన్న కాసేపటికి బాత్రూమ్ అని వెళ్ళిపోతూ ఉంటాడు, మోషన్ పాస్ చేస్తాడు. బాబు హైట్ ఎలా ఉన్నాడండి? వెయిట్ తక్కువ ఉన్నాడు కదా, హైట్ ఎలా ఉంది బాబుది? అంటే ఆ ఏజ్ పిల్లలతో సమానంగానే ఉన్నాడా, తక్కువ ఉన్నాడా? కొద్దిగా తక్కువ ఉంటాడు. కొద్దిగా తక్కువ ఉంటుంది. సరే, అంటే వాళ్ళ క్లాస్ లో పిల్లలతో అబ్జర్వ్ చేస్తే కొంచెం ఎదుగుదల తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ మేము ఇవాళ ఫుడ్ అంతా ఇస్తున్నా ఉంటారు. ఏ రకంగా ఇవాళ ఫ్రూట్స్ అని, హెల్దీ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ అంటారు కదా, అది పాలు గుడ్డు అన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తాం. కానీ కొంచెం ముందు తినడానికే ఇష్టం చూపించరు. ఎలాగో మధ్య భగవంతుని వెళ్తాం, యాక్టివ్ గానే ఆడుకుంటాడు. టీవీ ఎక్కువ ఎడిక్ట్ అయిపోయి కాకపోతే. సో 7 yearsకి 18 kgs అన్నది తక్కువ వెయిటే అండి. మనకి హైట్ ఎగ్జాక్ట్లీ బాబుది తెలియదు కాబట్టి డెఫినెట్గా బాబుది హైట్ వెయిట్ అన్నది గ్రోత్ చార్ట్ మీద ప్లాట్ చేయాలి. ప్లాట్ చేసి బాబు ఏజ్కి తగ్గట్టు హైట్ వెయిట్ ఉన్నాడా లేదా అని చూడాలి. తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అన్నది చేయాలండి. మీరు చెప్పింది తేన్పులు వస్తున్నాయి అని చెప్పి, తినగానే మోషన్ వెళ్తున్నాడు అని చెప్తున్నారు. సో దీనికి మల్టిపుల్ కాజెస్ ఉండొచ్చండి. పొట్టలో పిల్లలలో కూడా అల్సర్స్ వస్తాయి. నెక్స్ట్ క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్, ఇలా ఎన్నో ఉంటాయండి. సో బాబుని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి తన హైట్ వెయిట్ ప్లాట్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనకి ఏమైతే కనిపించాయో అబ్నార్మాలిటీస్, దాన్ని బట్టి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాబ్లం ఏంటి అన్నది కనుక్కోవడం జరుగుతుందండి. ఓకే డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఈ పాండమిక్స్ వల్ల పిల్లల్లో ఏ విధమైన మార్పులు ఉంటాయో తెలుసుకోబోయే ముందు కరోనా కేర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు కరోనా కేర్. అయితే డాక్టర్, పిల్లలకి పేరెంట్స్ ఈ కోవిడ్ గురించి ఏ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటారు? అంటే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మీరు బయటకు వెళ్ళొద్దు, ఏదో ఉంది, అలాంటి భయపెట్టే విధంగా చెప్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. వాళ్ళకి అర్థమయ్యేలా ఏ విధంగా చెప్పాలి? పేరెంట్స్ పిల్లలకి డెఫినెట్గా కరోనా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఏజ్ అప్రోప్రియేట్ అంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ డెవలప్మెంట్కి అనుగుణంగా వాళ్ళకి ఎంత తెలియాలో అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి. సపోజ్ చిన్నపిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లల్ని తీసుకుంటే సింపుల్గా వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు, ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పాలి. వీళ్ళకి మొత్తము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు అర్థము కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే పెద్ద పిల్లల్ని తీసుకోండి, వీళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బయట నుంచి పేరెంట్స్ చెప్పడే ఇన్ఫర్మేషన్ కన్నా. సో మీరు ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా పెద్ద పిల్లలకి అది ఆనెస్ట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. ఈ ఆనెస్టీ ఎందుకు అంటే అది పేరెంట్ చైల్డ్ మధ్యన ట్రస్ట్ బాండ్ అన్నది క్రియేట్ చేస్తుంది. మీరు సపోజ్ ఏదైనా పిల్లలకి చెప్పి వాళ్ళకి బయటి సోర్సెస్ నుంచి అది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు ఆ ట్రస్ట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని నమ్మడం కానీ మీరు చెప్పింది నిజం అనుకోవడం కానీ జరగదు. సో పెద్ద పిల్లలకు వచ్చేసరికి వాళ్ళకి వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ ద్వారా వచ్చే రిసోర్సెస్ నుంచి కొంచెం దూరంగా పెట్టి కోవిడ్ ఫ్రీ స్పేస్ ఇస్తే చాలా బెటర్.
వాళ్ళకి మీరు స్పెసిఫిక్గా చెప్పాలి. వాళ్ళకి ఏమైనా కరోనా గురించి తెలుసుకోవాలి అనుకుంటే WHO వెబ్సైట్ కానీ, CDC గైడ్లైన్స్ కానీ, మన నేషనల్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే బులెటిన్స్ కానీ ఇవి చూసి వీటిలో ఉన్న వాటినే నమ్మడం చేయాలి. ఫేక్ న్యూస్ ఇవన్నీ నమ్మితే అనవసరంగా యాంగ్జైటీ పెరగడము, దాని ద్వారా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రావడము అన్నది జరుగుతాయి. అండ్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంలో ఇది ఒక కరెక్ట్ పద్ధతి, ఇది గుడ్ వే, ఇది బ్యాడ్ వే అని ఏదీ లేదు అండి. నేను ముందు చెప్పినట్టు ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళ ఏజ్ రిలేటెడ్, వాళ్ళ డెవలప్మెంట్ రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఆనెస్ట్గా చెప్పాలి అండ్ వాళ్ళని రీఅష్యూర్ చేయాలి. ఇది అంతా ముందు కూడా జరిగింది, దీని నుంచి మనం బయటికి వస్తాము అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ కరోనా గురించి అతిగా చెప్పి వాళ్ళని ప్యానిక్ చేయకూడదు. అలా అని కరోనా మనకి రాదు, ఏమీ కాదు అని వాళ్ళని నెగ్లెక్ట్ చేసేటట్టు కూడా చేయకూడదు. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. అండ్ రీఅష్యూరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఫాల్స్ రీఅష్యూరెన్స్ ఇవ్వకూడదండి. అంటే నెక్స్ట్ వీక్ అంతా మంచిగా అయిపోతుంది, స్కూల్కి వెళ్ళిపోతావు, ఇలాంటి ఫాల్స్ రీఅష్యూరెన్స్ ఇవ్వకూడదు. మంచి జరుగుతుంది, అవుతుంది అని మాత్రమే చెప్పాలి. ఇక్కడ పిల్లల ఫిజికల్ వెల్బీయింగ్తో పాటు ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎమోషన్ కూడా మనం బ్యాలెన్స్ చేయాలి. పిల్లల్ని ఎమోషనల్గా ఎలా బ్యాలెన్స్ చేస్తాం? పిల్లలది ఒక గ్రేట్ క్వాలిటీ అండి, వాళ్ళు పెద్దవాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్ని ఎలా ప్రకటిస్తున్నారు, ఇది పిల్లలు చూస్తూ నేర్చుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు కూడా అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారో, వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారో అదే చేయడానికి పిల్లలు ట్రై చేస్తారు. సో నా రిక్వెస్ట్ అందరు పేరెంట్స్కి ఏంటంటే, మీరు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండండి, ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ కోవిడ్ లాక్డౌన్లో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో దట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ మీ పిల్లల మీద, బిహేవియర్ మీద, వీటి మీద. అంటే ఈ పాండమిక్స్ వల్ల పిల్లల్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అదే అండి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. మన పిల్లలు నా ప్రకారం మన అందరి పిల్లలు బయటికి చాలా బాగా వస్తారు అండ్ ఆఫ్టర్ లాక్డౌన్ దే విల్ ఫ్లరిష్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. పేరెంట్స్ వాళ్ళకి గుడ్ హాబీస్ నేర్పించండి, ఆర్గనైజేషన్ స్కిల్స్ నేర్పించండి, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, వాళ్ళని మోటివేట్ చేయండి. లాక్డౌన్ తర్వాత వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో గోల్స్ సెట్ చేసుకోండి. ఇలా వాళ్ళతో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయండి. అంటే ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎస్పెషల్లీ ఈ టైంలో. ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల విషయంలో? ఎలాగో లాక్డౌన్ వల్ల బయట ఫుడ్ అవైలబుల్ లేదండి. సో న్యూట్రిషియస్ ఫుడ్, ఇంట్లో వండిన ఫుడ్. అండ్ మీ అందరికీ తెలిసింది, బయట నుంచి ఏ ఫుడ్ ఇంట్లోకి తీసుకొచ్చినా, అది పాల ప్యాకెటే కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఫస్ట్ థింగ్ వాటిని ప్రాపర్గా వాష్ చేయండి. హాట్ వాటర్లో పెట్టి మొత్తం వాష్ చేయండి. ఎలాగో ఇంట్లో వండిన ఫుడ్డే తింటున్నాం కాబట్టి వాటిలో న్యూట్రిషనల్ కంటెంట్, క్యాలరీ కంటెంట్ ఎంత ఉంది, ఎంతవరకు ఉపయోగపడతాయి, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రోడక్ట్స్, ఫ్రూట్ జ్యూసెస్, నట్స్, ఎగ్స్. ప్రతి డైట్లో మన మీల్ ప్లేట్ తీసుకుంటే ప్లేట్లో సగం కంటెంట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉండాలండి. కార్బోహైడ్రేట్ అంటే చపాతీ కావచ్చు, రైస్ కావచ్చు. ఆ మిగతా హాఫ్లో 25% వచ్చేసి ప్రోటీన్ కంటెంట్. అంటే అది నాన్ వెజ్ కావచ్చు లేదా వెజ్ ప్రోటీన్ లైక్ పనీర్ కానీ, పప్పులు కానీ. మిగతా హాఫ్ తీసుకుంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇది మీల్ ప్లాన్ అంటాం పిల్లలకి. సో ప్రతి మీల్లో కనుక మనం ప్రతి మీల్లో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఇవన్నీ ప్రాపర్గా ఉండి విత్ ప్రాపర్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటే అది న్యూట్రిషియస్ అండ్ హెల్దీ. అండ్ ఇది ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేస్తుంది పిల్లలలో. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. తేజ ఫ్రమ్ కేరళ, కాల్ తీసుకుందాం. తేజ గారు మేడం, ఇక్కడ కేరళ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, మా పాప మేము పౌడర్స్లో ఉన్నామండి కేరళలో. చెప్పండి. హలో, చెప్పండి తేజ గారు, వినిపిస్తుంది. అయితే సాయంత్రం అయితే ఇంక అందరూ ఒక దగ్గర కలుస్తున్నారు, చిన్నపిల్లలతో ఆడుకోవడం కానీ, పెద్దవాళ్ళందరూ ఒక దగ్గర కలుస్తున్నారు. అంటే ఎర్నాకుళంలో ఉన్నాం మేము, కేరళ దగ్గర. ఓకే. ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మా భార్య అయితే కొంచెం టెన్షన్ వచ్చింది. ఇంకా అది నుంచి గంట తీసుకురావడం, ఇంటికి రావడం ఇబ్బంది పెడతా ఉన్నాను. ఇంకా అది కాన్ఫిడెన్స్ ఉన్నాయండి పిల్లలకి రావడం కానీ ఫ్యూచర్లో.
సరే తినట్లేదు అనుకుంటే ఇబ్బంది చెప్తుంది హాస్పిటల్ కూడా ఇప్పుడు బాబు సరే తినడం లేదు అంటే మన తెలుగు వాళ్ళు ఒక్కడే ఉన్నామండి ఇక్కడ, వేరే ఎవరు లేరు ఇక్కడ. ఓకే, ఈవినింగ్ అయితే వెళ్ళి వేరే పిల్లలతో కలవడం, వాళ్ళతో ఆడుకోవడం జరుగుతోంది. ఏమైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఈ టైంలో? అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ మనం అందరం ఫాలో అయ్యేది ఒకటే అండి, ప్రాపర్ హ్యాండ్ హైజీన్. చేతులు ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉండడము, సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషి మినిమం 3 feet దూరంలో, 1 meter దూరంలో ఉండడము. నెక్స్ట్ రెస్పిరేటరీ ఎటిక్విటీస్ అంటే దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా ఎల్బోలోకి కాఫ్ చేయడము, స్నీజ్ చేయడము, లేదా ఒకవేళ టిష్యూ కనుక ఉంటే దాన్ని ఇమీడియట్గా డిస్పోజ్ చేయడం. అండ్ ఇప్పుడు మాస్క్ కంపల్సరీ మ్యాండేటరీ అందరికీ. కాకపోతే లెస్ దెన్ 2 years పిల్లలలో మాస్క్ అన్నది మనం పెట్టలేము. మాస్క్ పెట్టడం మోర్ దెన్ 2 years, క్లాత్ మాస్క్ మోర్ దెన్ 2 years ఉన్న పిల్లలకి మాత్రం పెట్టగలుగుతాం. సో మిగతా అందరితో మీ పాప సోషలైజ్ అవుతుంది ఈవినింగ్ టైమ్స్లో అంటే డిస్టెన్స్, ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి దూరంగా ఒకరికి ఒకరు 1 meter డిస్టెన్స్లో ఉండి వాళ్ళు ఎన్నో గేమ్స్ ఉంటాయి అలా ఆడుకునేటివి, అలా ఆడుకుంటే ప్రాబ్లం లేదండి. కానీ ఒకరికొకరు కాంటాక్ట్లోకి వచ్చి ఇలాంటి గేమ్స్ అవాయిడ్ చేస్తే బెటర్. అయితే డాక్టర్, ఈ కరోనా ప్రభావంతో ఇంట్లో పేరెంట్స్ పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా లేదు ఇంట్లోనే బంధించేసి ఉంచుతారు, అట్లీస్ట్ బయటకి గడప దాటి బయటకు కూడా వెళ్ళనివ్వకుండా ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దానివల్ల ఏమైనా పిల్లల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంటుందంటారా? లేదా ఒకవేళ బయటకు వెళ్తే వాళ్ళకి ఏ విధమైన కేర్ తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకు తీయకపోవడం బెటర్ అండి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినా లేదా బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఫేస్ మాస్క్ అన్నది కంపల్సరీ వాడాలి పిల్లలు. అండ్ సోషల్ డిస్టెన్సింగ్, ఒకరి నుంచి ఒకరు 1 meter డిస్టెన్స్, అట్లీస్ట్ 3 feet డిస్టెన్స్లో వెళ్ళాలి. దీనివల్ల ఇంట్లోనే ఉండడం వల్ల వాళ్ళ యాంగ్జైటీ, ఈ సస్పిషియస్నెస్, ఇవన్నిటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పిల్లలు డిఫరెంట్ వెరైటీగా కోపప్ అవుతున్నారండి సిచ్యుయేషన్కి. కొంతమంది వాళ్ళలో ఉన్న లోపట ఉన్నదాన్ని డిఫరెంట్గా వ్యక్తీకరిస్తున్నారు. కొంతమంది నేను హోంవర్క్ చేయనని మొరాయిస్తారు, కొంతమంది అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న విషయాలకు కూడా పేరెంట్స్తో ఆర్గ్యూ చేయడము, ఇవన్నీ చేస్తారు. అప్పుడు వాళ్ళతో మీరు కఠినంగా ప్రవర్తించకుండా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలుకి వాట్ ఈస్ ద అండర్లయింగ్ కాజ్, ఎందుకు ఈ ట్రబుల్ చేస్తున్నారు అన్నది కనుక్కొని ఆ అండర్లయింగ్ కాజ్ని మీరు కనుక ట్రీట్ చేయగలిగితే అప్పుడు పిల్లలు ఇవన్నీ చేయకుండా ప్రాపర్గా కోపప్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుందండి. అండ్ ఇంకొకటండి, పిల్లలు ఈ కరోనాలో మిమ్మల్ని అడిగిందే రిపీటెడ్గా అడుగుతూ ఉండొచ్చు, సేమ్ క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ అడుగుతూ ఉండొచ్చు. అప్పుడు పిల్లలతో కసురుకోకండి, వాళ్ళతో మంచిగా మాట్లాడండి. వాళ్ళు అన్నిసార్లు అడుగుతున్నారు అంటే 2 కారణాలు. ఒకటి, వాళ్ళకి అర్థమైనా అయ్యకపో ఉండొచ్చు, లేదా మీరు ప్రతిసారి రీఅష్యూరెన్స్తో మాట్లాడుతుండడం వల్ల వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ బీయింగ్, వెల్ బీయింగ్ అన్నది వస్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయండి. మీ టెన్షన్స్ పిల్లల మీద చూపించకండి, వాళ్ళతో కసరించుకోకండి. అంటే పిల్లలు డైట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ న్యూట్రిషన్ ఫుడ్ విషయంలో వాళ్ళకి టేస్ట్ ఎక్కువ చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఫుడ్ విషయంలో అండి, పిల్లలు ఏమి తినాలి అన్నది పిల్లలు డిసైడ్ చేయాలండి. అంటే న్యూట్రిషియస్ ఫుడ్లోనే వాళ్ళకి నచ్చింది ఇదే తినాలని లేదు, వాళ్ళకి నచ్చినట్టు పెట్టండి. ఇప్పుడు ఎలాగో లాక్డౌన్లో బయట ఫుడ్ ఏమీ లేదు, సో మీరు ఏం చేసినా ఇంట్లో ఫుడ్ వాడు తినాల్సిందే. ఒక్కరోజు తినకపోతే నెక్స్ట్ డే అయినా ఆకలికి వాడు తినాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ దెమ్. సో ఏమి తినాలి అన్నది పిల్లల్ని డిసైడ్ చేయనివ్వండి, ఎక్కడ తినాలి అన్నది మీరు డిసైడ్ చేయండి. మన ఇండియన్ సినారియోకి వస్తే ఇది డిఫరెంట్ అయిపోతుంది. ఏం తినాలి అన్నది మదర్ డిసైడ్ చేస్తుంది, ఎక్కడ తినాలి, టీవీ చూసుకుంటూ తినాలి, ఫోన్ చూసుకుంటూ తినాలి అని పిల్లలు డిసైడ్ చేస్తారు. సో ఇది కరెక్ట్ కాదండి. ఉన్న న్యూట్రిషియస్ ఆప్షన్స్లో వాడికి ఏమి కావాలి మీరు ఆప్షన్ ఇవ్వండి. వాడికి నచ్చిన దాంట్లో ఇంట్లో హోమ్ మేడ్ ప్రిపేర్ చేయండి. డైలీ ఒకటే తింటా అంటున్నాడా, పెట్టండి, దాంట్లో తప్పేం లేదు. అల్టిమేట్లీ వాడికి రావాల్సింది ఏంటి? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్. అది వాడికి సంపూర్ణంగా లోపలికి వెళ్తున్నాయా లేదా, ఇది మీ అల్టిమేట్ గోల్ ఉండాలి. అయితే సమ్మర్ కూడా వచ్చేసింది, సమ్మర్లో పిల్లలకి అసలే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు కరోనా కూడా ఉంది. రెండిటి ప్రభావంతో ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? సో ఒకటి బ్లెస్సింగ్ డిస్గైజ్ అండి, ఈ కరోనా వల్ల లాక్డౌన్లో ఇంట్లోనే ఉంటున్నారు. సో సన్ స్ట్రోక్, ఎండలో ఆడుకొని ఎండ దెబ్బ తాకడము, ఈ సినారియోస్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్
వాటర్ బాగా తాగించండి. ఎంత వాటర్ తాగగలిగితే అంత లిక్విడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కొబ్బరి నీళ్ళే కానీ వాటర్ కానీ, ఇది డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇండోర్లోనే ఉంటున్నారు కాబట్టి ఏసీ కూడా వాడొచ్చు, కానీ సెంట్రలైజ్డ్ ఏసీ కాకుండా స్ప్లిట్ ఏసీ అండ్ ప్రాపర్ వెంటిలేటెడ్ రూమ్స్లలో వాడుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏసీ ఫెసిలిటీ లేదు అనుకోండి, ఒక చిన్న బెడ్షీట్ని వాటర్లో నాన్చేసి విండోస్కి కట్టేసేయండి. దెన్ యూ విల్ గెట్ కూల్ బ్రీజ్. సో ఇండోర్లోనే పెట్టండి, ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి, ప్లెంటీ ఆఫ్ వాటర్, నీళ్ళు బాగా తాగించండి. దీని ద్వారా ఒకటి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యి దే కెన్ ఫైట్ అగైన్స్ట్ కోవిడ్, యాజ్ వెల్ యాజ్ ఈ ఎండ దెబ్బ, ఈ సమ్మర్లో వచ్చే మిగతా సన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా వాళ్ళు దూరంగా ఉండొచ్చు. అంటే ఈ 1 year బేబీస్ కాకుండా ఇంకా మంత్స్ బేబీస్ విషయంలో ఇంకా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మదర్ ఫీడింగ్ కానీ ఆర్ బాటిల్ ఫీడింగ్ కానీ ఇచ్చే టైంలో కూడా వాళ్ళలో ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? పుట్టినప్పటి నుంచి 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండి. అంటే సమ్మర్ వచ్చేసింది కదా, సపోజ్ బేబీ లెస్ దెన్ 6 months ఉంది, పాలు సరిపోవేమో, పైనుంచి నీళ్ళు పోద్దామా, ఇలాంటివి కాదండి. పుట్టినప్పటి నుంచి 6 నెలల వరకు తల్లి పాలు తప్ప ఎటువంటి బయటి వాటర్ కానీ మిగతా ఎటువంటిది కానీ బేబీస్కి ఇవ్వకూడదు. ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయండి. బేబీస్కి ఎండ నుంచి దూరంగా పెట్టండి, నీడలో పెట్టండి, ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ ఫీడ్ చేయండి. మీరు చూసుకోవాల్సింది ఏంటి, బేబీ అట్లీస్ట్ 24 గంటలలో అట్లీస్ట్ 6 సార్లు మూత్రం వెళ్తుందా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఫీడ్ ఎలా సక్ చేస్తుంది, రొమ్ము ఎలా పట్టుకొని సక్ చేస్తుంది, ఇవి 2 చిన్నపిల్లలలో, అదే లెస్ దెన్ 6 months పిల్లలలో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పిల్లల్లో అనేసరికి కరోనా విషయంలో చాలా భయపడిపోతూ ఉంటారు పేరెంట్స్, వాళ్ళకి చాలా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కరోనా కేర్. కీప్ వాచింగ్ టీ న్యూస్.